మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. అనగనగా జహీరాబాద్ మున్సిపాలిటీ. అక్కడ 5 ఏళ్లుగా ఎన్నికలు లేవు, ఏకగ్రీవాలు లేవు. ఓటేసే అదృష్టానికి అక్కడి వారు నోచుకోలేదు. ఈ పరిస్థితికి కారణం ఏంటి? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికల గ్రహణం పట్టుకుంది. ఇక్కడ పాలకవర్గం లేక పాలన పడకేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత 2014లో ఇక్కడ చివరిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో 24 వార్డులుండేవి. 2018లో జహీరాబాద్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. చిన్న హైదరాబాద్, రంజోల్, అల్లిపూర్, పస్తాపూర్, హోతి గ్రామాలు ఇందులో ఉన్నాయి. దీంతో వార్డుల సంఖ్య 37కు చేరింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హోతి గ్రామస్తులు హైకోర్టుకు వెళ్లారు. దీనిపై న్యాయస్థానం స్టే ఇవ్వడంతో 2018లో ఈ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. ఏరియా వైజ్ చాలా పనులు పెండింగ్ ఉంది, పని చాలా ఇబ్బంది ఉంది. ఫర్ దాట్ కాజ్ వీఆర్ రిక్వెస్టింగ్ టు ద గవర్నమెంట్ టు మేక్ ద మున్సిపల్ ఎలక్షన్. ఇటువంటి చిన్న పని ఉన్నా కానీ పెద్ద పని ఉన్నా కానీ మనకు ఏం కావాలంటే కూడా ఇప్పటికి కావాలంటే కూడా అధికారులకు మున్సిపాలిటీకి పోవాలి, పెద్ద అధికారులతో మాట్లాడాలి. సమ్ టైమ్స్ వాళ్ళు ఉండరు. అది ముఖ్యంగా ఏంటంటే మనకు మున్సిపల్ ఎన్నికలు జరిగితే మనకు చాలా మంచిగా ఉంటుంది. అయితే 2022 జనవరిలో హైకోర్టు దీనిపై తీర్పు వెల్లడించింది. హోతి గ్రామాన్ని కూడా జహీరాబాద్ మున్సిపాలిటీలో కలిపి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా ఎన్నికల ఊసే లేదు. దీంతో సమస్యలు కుప్పలా పేరుకుపోయాయి. మరోవైపు మున్సిపల్ కార్యాలయంలో అవినీతి ఓ రేంజ్లో సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ప్రతి పనికి ఒక రేట్ ఫిక్స్ చేసి లంచాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున అధికార యంత్రాంగానికి పరిపాలన పగ్గాలు అప్పగించడం మూలకంగా అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, తమ ఇష్టారాజ్యంగా పరిపాలన కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటి మీద చర్యలు తీసుకునేటువంటి నాదుడే దిక్కులేడు. ప్రజాప్రతినిధులు గనక ఉన్నట్టయితే ఈ రోజు సమస్యలు కావచ్చు, అట్లాగే ఇష్యూస్ కావచ్చు, ఎవరన్నా రెస్పాండ్ అవుతారనేటువంటి భయం అధికార యంత్రాంగంలో ఉండడానికి అవకాశం ఉంది. త్వరలోనే తెలంగాణలోని మున్సిపాలిటీల్లో పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. దీంతో ఈసారైనా జహీరాబాద్కు పట్టిన ఎన్నికల గ్రహణం వీడుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.